ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. హల్లెలూయా. ఎవరు? సమస్తమును కట్టిన వాడెవరు? దేవుడే. మీకు విషయం తెలుసా? దేవుడు కట్టేవాడు, దెయ్యం కూల్చేది. దేవుడు కడతా ఉంటే దెయ్యం కూల్స్తూ ఉంటుంది. అది కదా సమస్య. కట్టినది కట్టినట్టుగా ఉండదు. మళ్ళీ రేపు పొద్దునొచ్చి చూస్తే డిస్టర్బ్ అయి ఉంటుంది. కారణం, కట్టేవాడు కడతా ఉంటే కూల్చేవాడు కూల్చేస్తూ ఉంటాడు. గోధుమలు ఒకరు చల్లితే, గోధుమలేమో పొలములో యజమానుడు చల్లితే, రాత్రికి రాత్రి వచ్చి గురుగులు దుష్టుడు చల్లిపోయాడు. గోధుమలను యజమానుడు చల్లాడు, గురుగులను దుష్టుడు చల్లాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ అందుకే దేవుడు సమస్తమును కట్టేవాడు. కట్టేవాని వద్దకు మనం వచ్చి కట్టమని మన కుటుంబాన్ని ప్రభువుని అడుక్కోవాలి. నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా కుటుంబాన్ని మీరే కట్టాలయ్యా అని ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి. చిందరవందరగా ఉందా కుటుంబం? గందరగోళంగా ఉందా కుటుంబం? అలాగైతే ప్రభు పాదాలు పట్టుకోవాలా తప్ప వేరే ఆప్షన్ మనకి లేదు. చాలా కుటుంబాలు చిందరవందరగా గందరగోళంగా ఉంటాయి. పేర్చినట్లుగా, కట్టబడినట్లుగా ఒకదాని మీద ఒకటి ఉండవు. సిమెంట్ కలవటం, ఇసుక కలవటం, ఇటుకలు కలవటం ఈజీ. భార్యాభర్తల హృదయాలు కలవడం కష్టం. తల్లిదండ్రుల హృదయాలు కలవడం కష్టం. పిల్లల తల్లిదండ్రుల హృదయాలు కలవడం కష్టం. దానికి ఇంకా గమ్మేం కనిపెట్టారా? సిమెంట్ అంటే గమ్ములాగనేగా, అవునా కాదా? సిమెంట్ ఏంటి? అది ఒక గమ్ము లాంటిది. ఏం చేస్తుంది? ఇసుకను ఇటుకలను ఏం చేస్తుంది? కలిపుంచుతుంది. అలా హృదయాలు కలిసేటట్లుగా చేసేది దేవుడు. అపోస్తుల కార్యములో చూడండి, రెండవ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను దాదాపు 120 మంది మేడగదిలో ఉండి ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. 120 మంది ఉంటే ఎన్ని మనసులు ఉంటాయి అక్కడ? 120 మనసులు ఉండాలి. కానీ ఏమైనాయి? 120 × 1 అయింది. అంతేనా? 120 × 1 = అవునా? 120 హృదయాలు ఒక్కటైపోయినాయి. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబాల్లో కుటుంబం కలిసి ఉండాలంటే, కుటుంబం బలంగా ఉండాలంటే, కుటుంబం ఏకతాటి మీద ఉండాలంటే ప్రతిరోజు కుటుంబములో ఉన్న వారందరూ కలిసి ఒక్కసారైనా ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారు? ఫ్యామిలీ ప్రేయర్. ఎంతమందికి అలవాటు ఉందో? కొంతమంది స్టార్ట్ చేస్తారు కానీ కొనసాగించలేరు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఇబ్బంది వల్ల కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరు చేస్తున్నారా? నువ్వు, నీ భార్య, మీ పిల్లలు
చేస్తున్నారా? ఎవరికి వాళ్ళే చేసుకుంటారా? భార్య ప్రార్థన భార్యదే, భర్త ప్రార్థన భర్తదే, పిల్లల ప్రార్థన పిల్లలదే. మంచిదే, కానీ అందరూ కలిసి కూడా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? చేస్తారా? అందరూ కలిసి ప్రార్థన చేస్తారా? ట్రై చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. రాజేష్, మీరు చేస్తారా? ఇంతవరకు చేయలా, మరి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? కుటుంబ ప్రార్థన చాలా మంచిది. ఒకప్పుడు ఉండేవంట కుటుంబ ప్రార్థనలు, ఇప్పుడు అట్లా చెప్పుకుంటున్నారు అండ్ ఇప్పుడు లేవు. అతి కష్టమైనది అదే, కుటుంబ ప్రార్థన చేయడం చాలా కష్టమైనది. సరే, ఒకసారి మనం హామాను గురించి చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం హామాను గురించి రాయబడిన మాటలు. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 10 నుంచి చూడండి. చూశారా? హామాన్ ఇంటికి వచ్చి తన భార్యను తన స్నేహితులను పిలిచి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. రాజు తనని గణపరిచిన విషయం, రాణి తనను విందుకు పిలిచిన విషయం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమన్నాడు? అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వాడక్కడ కూర్చున్నంతసేపు నాకు ఏం లేదంట, ప్రయోజనం లేదు, అసలు నాకు మంచిగా అనిపించట్లేదు అని తన బాధను తన భార్యతో స్నేహితులతో పంచుకున్నాడు. అప్పుడు నిజంగా ప్రేమించే భార్య అయితే, మంచి భార్య అయితే, స్నేహితులైతే ఏం సలహా ఇవ్వాలి ఆయనకి? నీకు రాజే అంత గొప్ప ఘనత ఇచ్చినప్పుడు, రానే నిన్ను విందుకు పిలిచినప్పుడు వాని సంగతి నీకెందుకండి? వాడు నీ ముందు ఎంత అసలు ఇంత ఆనందం, ఇంత సంతోషం కేవలం ఆ ఒక్క వ్యక్తి వలన నువ్వు కోల్పోవటం ఏంటి? ఆయన్ని మర్చిపో, ఆయన్ని వదిలేయి అనాలా లేదా? సలహా ఇవ్వాలంటే అదైనా ఇవ్వాల్సింది. మరేం సలహా ఇచ్చారు? ఉరికోయే
చిత్రం ఏంటి తెలుసా? హామాను చచ్చిపోవడానికి వీళ్ళే కారణం, భార్యే కారణం. ఎందుకు చేపిమన్నది ఎవరు? ఈ ఐడియా ఎవరిది? అది మరి ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులకి మనం రాంగ్ డైరెక్షన్స్ ఇవ్వకూడదండి. అవి మరలా మనకే ప్రాబ్లం. మన కుటుంబం అండి, మన వాళ్ళు బాధపడతా ఉంటే మనం వారిని ఓదార్చవలసిన విధానం మనకు తెలియాలి. మంచి భార్య అయితే ఎంత చక్కగా చెప్పాలి. వాడెవడో ఆఫ్టర్ ఆల్ వాడెంతండి, వాణ్ణి బట్టి నువ్వు బాధపడ్డం ఏంటి? రాజే నీకు ఇంత ఘనతనిస్తే, రానే నీకు ఇంత ఘనతనిస్తే నువ్వు ఆయన చూసి బాధపడటం ఏంటండి అని ఓదార్చాల్సింది పోయి, ఆదరించాల్సింది పోయి, ధైర్యపరచాల్సింది పోయి ఏం చెప్పారు? ఉరికొయ్య తయారు చేయి, ఉరికొయ్య తయారు చేయి. ఎంత బాధాకరమైన విషయం అది. మిస్గైడెన్స్. చివరికి హామానును కోల్పోయారు వాళ్ళు. చివరికి హామాను కుటుంబాన్ని మొత్తాన్ని మొర్దెకై వశం చేశాడు దేవుడు. ఆ అహష్వేరోషు రాజు కూడా నువ్విచ్చే సలహా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ అది అహితోపేలు ఆలోచనలాగా ఉండకూడదు. అహితోపేలు తెలుసా మీకు? చాలా మంచి ఆలోచనలు చెప్తాడంట, కానీ అవన్నీ అంత పనికిమాలిన ఆలోచనలు. అవన్నీ సలహా ఇస్తున్నామంటే మంచి సలహానివ్వాలి. మన కుటుంబ సభ్యులు మనతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటారు? కొంతమంది అసలు చెప్పుకోరు కూడా కుటుంబానికి. ఇది మరీ దారుణం. ఒకవేళ మరి అది వీళ్ళ పొరపాటు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యుల పొరపాటు అయి కూడా ఉండొచ్చు. జనరల్గా అయితే ప్రతి విషయాన్ని మన కుటుంబంతో పంచుకోవాలి, అవునా? మన కుటుంబంలో సీక్రెట్లు ఉండకూడదు. మన కుటుంబంలో మనం ఏదో దాస్తున్నామంటే దాని అర్థం మన కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత సరిగా లేదు అని అర్థం. అంతేనా? మీరందరూ మీ భార్యతో మీ విషయాలు పంచుకుంటున్నారా? మీ పిల్లలతో మీ విషయాలు పంచుకుంటున్నారా? మంచి అయినా చెడ్డ అయినా పంచుకుంటారా? కొంతమంది కొన్నిటినే పంచుకుంటారు, కొన్నిటిని పంచుకోరు, దాచుకుంటారు. అన్నీ చెప్పుకోలేరు. కారణం ఏంటంటే వారి మధ్యలో అంత మంచి సంబంధం లేదు, అవునా? కొన్ని దాస్తున్నామంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్యలో దాగుడు మూతలు ఉండొచ్చా అండి? భార్యాభర్తల మధ్యలో ఇంకా దాగుడు మూతలు ఉన్నాయంటే అర్థం ఏంటి తెలుసా? ఆ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం సరిగా లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్. ప్రపంచంలో జనరల్గా అయితే ప్రపంచంలో ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? భర్తకు భార్య, భార్యకు భర్త అయి ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కాలం కలిసి ఉండేది, ఎక్కువసేపు సహవాసం చేసేది ఎవరితో? భార్యతోనే, భర్తతోనే. కానీ ఈ రోజున భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉన్నారా? శత్రువుల్లాగా ఉన్నారు. స్నేహితులు కాదు, శత్రువులు. అందుకే భార్య దాయాల్సింది భార్య దాస్తుంది, భర్త దాయాల్సింది భర్త దాస్తాడు. మళ్ళీ వాళ్ళు ఎవరు? వాళ్ళు భార్యాభర్తలు. వారు సొసైటీకే భార్యాభర్తలు, కానీ దేవుని సన్నిధిలో వారు భార్యాభర్తలు కారు. బైబిల్ గ్రంథంలో తప్పును కూడా కలిసే పంచుకున్నారు. మొదటి ఫ్యామిలీ ఎవరు? ఆదామవ్వ. అవ్వొక్కరు తప్పు చేసుకుందా? కమాన్ మై డియర్ అనేసరికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. అననీయ సప్ఫీరాలు కూడా అంతేగా, ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. తప్పు కదా? ఆదాము అవ్వను గద్దించాల్సింది, అననీయ సప్ఫీరాలు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాల్సింది? ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పుకోవాల్సింది.
ఏకీభవించారంట. దేనికోసం? తప్పు కోసం, అబద్ధం కోసం, అన్యాయానికి ఏకీభవించారు. ఈరోజున కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు జరగడానికి గల కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం లేకపోవడాన్ని బట్టి అన్ని విషయాలు పంచుకోలేరు. అందుకే ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఎవరి గురించి? మన భార్య గురించి, మన భర్త గురించి వేరే వాళ్ళ ద్వారా విషయం మన దగ్గరికి వస్తే అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. కొంతమందికి బాగా కోపం వస్తుంది. పంచుకునేటట్లుగా మనం ఉండాలి. మన భార్య అయినా మన భర్త అయినా మనతో ప్రతి విషయాన్ని పంచుకునేటట్లుగా ఉండాలి. అంటే పంచుకోవాలంటే అంత క్లోజ్గా మనం మూవ్ అవ్వాలి. అవ్వాలా లేదా? చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలి. ఎవరవుతున్నారు? క్లోజ్గా ఎక్కడ మూవ్ అవుతారు? బయట వాళ్ళందరితో క్లోజ్గా మూవ్ అవుతాము, కానీ ఇంట్లోకి వచ్చేసరికి వెరీ సీరియస్. వీఆర్ వెరీ సీరియస్. అందుకే వాళ్ళు కూడా మన మొహం చూసి, మన కళ్ళు చూసి, అబ్బో చెప్పొద్దురా బాబోయ్, చెప్తే ఇంకే ఏమైందో తెలియదని వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఉండొద్దండి. ఎప్పుడు కుటుంబంలో పెత్తనాన్ని, అధికారాన్ని చలాయించేవారిగా ఉండకూడదు. చాలా ఓపెన్గా, చాలా క్లోజ్గా మనం మూవ్ అవ్వగలిగినప్పుడే వాళ్ళ విషయాలన్నీ వాళ్ళు మనతో షేర్ చేసుకోగలుగుతారు. చాలామంది భార్యలంట భర్తలతో చాలా చెప్పుకోవాలనుకుంటారంట, కానీ భర్త దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అనుకునేసరికి వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి, వాళ్ళ మెంటాలిటీ చూసి చెప్పుకోకుండా ఉండడమే మంచిది అనుకొని చెప్పరంట చాలా విషయాలు. అసలు లెక్క ప్రకారం కుటుంబములో ఉన్న వారందరూ కూడా కలిసి ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నా కూడా ఏం చేసేవాళ్ళు? అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు, అందరూ కలిసి తినేవారు, అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అవునా? ఎంత 20 మంది అయినా, 30 మంది అయినా, చివరికి 50 మంది అయినా కూడా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవారు. నిస్వార్థంగా, నిష్కపటంగా ఉండేవారు. కానీ ఈ రోజున అవి లేవు. ఎంత త్వరగా విడిపోతే అంత మంచిదనే ప్లాన్లో ఉన్నారు. వన్నెస్ అనేది లేదండి. ఏకత్వం అనేది లేకపోవడాన్ని బట్టి చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని కట్టుకునే పనిలో మనముంటూ మన దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి. చాలా కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో, చాలా కుటుంబాలు ఉన్నాయి. చూడండి, దావీదు, యోనాతాను వాళ్ళ హృదయాలు కలిసిపోయాయంట. ఎంత దారుణం అంటే, తన సొంత తండ్రికి తాను సపోర్ట్ ఇవ్వకుండా తండ్రి శత్రువైన దావీదుకి సపోర్ట్ ఇస్తున్నాడంటే ప్రాబ్లం ఎవరిదంటారు చెప్పండి మీరు? సమస్య ఎవరిది? సౌలుదే. సౌలుకి కొడుకు యోనాతాను, సౌలుకి శత్రువు దావీదు. ఇప్పుడు సౌలు కొడుకు యోనాతాను సౌలు శత్రువుకి సపోర్ట్ చేయాలా, సొంత తండ్రికి సపోర్ట్ చేయాలా? తండ్రికి సపోర్ట్ చేయాలి. కానీ ఎవరికి చేస్తున్నాడు? సౌలు శత్రువు అయిన దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు. కారణం ఏంటి? తండ్రి కొడుకుల సంబంధం సరిగా లేదు. తండ్రి కొడుకుల సంబంధం సరిగా లేకపోవడాన్ని బట్టి కొడుకు తండ్రికి సపోర్ట్ చేయకుండా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? తండ్రి శత్రువుకి సపోర్ట్ చేస్తున్నాడు.
ఆ మాట మీరు గుర్తించాలి. దావీదుకు కాదు, ఎవరికి? తండ్రి శత్రువు. దావీదు ఎవరు? తండ్రి యొక్క శత్రువుకి సపోర్ట్ చేస్తున్నాడు. బూతులు తిడతాడు తెలుసా? నేను రీసెంట్గా చదివాను. ఎవరు? సౌలు తన సొంత కొడుకుని బూతులు తిడతాడు. బూతులు. మీరు చదవలేదా ఇప్పుడు? కాకపోతే అది బూతులాగా అనిపించదు, కొంచెం డీప్గా వెళ్తే అనిపిస్తుంది. డైరెక్ట్ భాషలో లేదు, అది ఇండైరెక్ట్ భాషలో ఉంది. కొడుకుని చంపుదామని ఈట ఇసురుతాడు. ఎవరి కోసం? దావీదు కోసం. భార్యాభర్తల సంబంధాలు సరిగా లేకపోగా తండ్రి కొడుకుల సంబంధాలు సరిగా లేవు. మన చిన్న పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు పరిగెత్తుకొని వచ్చి లేడీ కానిస్టేబుల్ ఆ ముందు కూర్చొని ఉంటే లబో దిబో అని ఏడుస్తున్నారు. నేను వింటున్నాను, కానీ నాకు వినబడకుండా పాపం వాళ్ళ బాధ ఎక్కువ ఉంది, కానీ ఎవరికి వినబడకూడదని ఆమెకు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. పరువుకు సంబంధించిన విషయం అది. ఆమెమో కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంది, వీళ్ళేమో చిన్నగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలిసిన వాళ్ళే, బాపనకుంట నుంచి వచ్చారు, నన్ను జోల్లా వాళ్ళు. ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే, వాళ్ళ అమ్మాయి కని పెంచి చదివించిన అమ్మాయి రాత్రికి రాత్రి వాళ్ళింట్లో నుండే వారికి చెప్పకుండా వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. కన్నది వాళ్ళే, పెంచింది వాళ్ళే, చదివించింది వాళ్ళే, మంచి చెడంతా చూసుకున్నది వాళ్ళే. చివరికి ఏం చేసింది ఆమె? తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, వేరే పరాయి పురుషునితో నైట్కి నైట్ వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటి? ఫ్యామిలీ చక్కగా లేదు, ఫ్యామిలీ కట్టబడలేదు, కుటుంబం చిన్నాభిన్నంగా ఉంది. ఈయన పనిలో ఈయన ఉండుండొచ్చు, ఆమె పనిలో ఆమె ఉండి ఉండొచ్చు, ఈమె పనిలో ఈమె ఉంది. అర్థం కాలా? తండ్రి పనిలో తండ్రి ఉన్నాడు, తల్లి పనిలో తల్లి ఉంది, కూతురు పనిలో కూతురుంది. ఏం చేస్తుంది నా కూతురు? ఆమె ప్రవర్తన ఎలా ఉంది? ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది? ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? పక్కింటి వాళ్ళదా, ఆ ఇంటి వాళ్ళదా? మరి కుటుంబంలో నుంచి తన కూతురు వెళ్ళిపోయేంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? అంతే, ఇది సరిపోతుంది. వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం, ఇదే సరిపోతుంది. ఆ పిల్లనూరు పట్టించుకుంటున్నారు. మొన్న ఒక ఆయన అన్నాడు, కుటుంబంలో మన పిల్లలకి మన ప్రేమ, మనం సరిగా వారికి ప్రేమను అందించలేకపోతే మనిషి ప్రేమను కోరుకునే వ్యక్తి. దేవుడు ఎలాగైతే ప్రేమామయుడో, ప్రేమ స్వరూపో, ఆయన స్వరూపంలోనే మనం చేయబడింది. మనకు కూడా ఏం కావాలి? ప్రేమ కావాలి. మనం మన కుటుంబ సభ్యులకు సరైన ప్రేమను ఇవ్వనప్పుడు వారు వేరే దగ్గర నుంచి ఆ ప్రేమను పొందుకునే ప్రయత్నాలు చేస్తారంట. వాళ్ళకేం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ లేకుండా ఉండలేరు. అందుకే ప్రేమ కోసం చచ్చిపోతారు, ప్రేమ కోసం చంపేస్తారు. మన భార్యకి మనం ప్రేమనివ్వాలి, మన పిల్లలకి మనం ప్రేమనివ్వాలి, మన భర్తకి మనం ప్రేమనివ్వాలి. మన డబ్బులు అడగరు వాళ్ళు, మన ఆస్తిపాస్తుల అవసరంలా, మన కుటుంబానికి కావాల్సింది మన ప్రేమ. మన రీసెంట్గా మీరు చూశారు, ఒక 1 month బ్యాక్ అనుకుంటా, 2 ముసలోళ్ళ ఫోటోలు టీడీపీ సెంటర్లో కట్టారు. చనిపోయిన ఫోటోలు, 2 వృద్ధులు. వాళ్ళు నాకు తెలుసు. ఈ రోజున ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగా, ఫలానా టైంలో ఆ 2 ముసలోళ్ళు మీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళేంటి వాళ్ళ ఫోటోలు టీడీపీ సెంటర్లో చనిపోయినట్టు కనబడ్డాయి అంటే, అవును పాస్టర్ గారు అన్నాడు ఆయన. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు.
ఏమైందని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ ముసలాయన తన భార్యను చంపి బావిలో పడేసి తాను చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడంట. కోటీశ్వరుడు తిండికి లేక కాదు, తనకు 3 కుమారులు ఉన్నారంట. 3 కుమారులు ఈ 2 ముసలోళ్ళని నా దగ్గర ఒక నెల, 2 ఆయన దగ్గర ఒక నెల, 3 ఆయన దగ్గర ఒక నెల అని పంచేసుకున్నారంట. పంచేసుకొని ఈడు చూత్తర్లే అని ఆడు చూత్తర్లే అని ఈడు చూత్తర్లే అని ఆడు ఎవడూ చూడట్లేదంట. చూడకపోగా ఆయనకి ఎక్కువ డబ్బులు ఇచ్చినవని ఈయనకి ఎక్కించి డబ్బులు ఇచ్చినవని వాడు వీళ్ళని తిట్టడం అంట. చివరికి మనస్తాపం నొంది పక్కనే 3 ఇల్లులు మళ్ళీ వాళ్ళ పక్కనే ఉంటాయంట. ఆయన చంపేసి తన భార్యను ఆయన చచ్చిపోయాడంట. అర్థమవుతుందా ఏం జరుగుతూ ఉంది ఈ రోజున కుటుంబాల్లో? ఎక్కడుందా ప్రేమ? ఎక్కడుందా ఆప్యాయత? ఎక్కడుందా అనురాగం? దేవుడు ఒంటరిగా ఉన్న మనల్ని జంటగా చేసి మన నుంచి ఒక కుటుంబాన్ని ఆయన ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఏముండాలి? ప్రేమ, అనురాగం, సంతోషం, సమాధానం, అవునా, ఆప్యాయతలు ఉండాలి. ఏవి? దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఈ రోజున మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, రేపొద్దున మన కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో అనే భయం మనకు ఉండాలి. చెప్పుకోరా? వాళ్ళ పరువంతా పోయింది, పగిడేరంట వాళ్ళది, వాళ్ళ పరువంతా పోయింది. వాళ్ళ 3 కుమారులు కూడా కోటీశ్వర్లే. కానీ అందరేమనుకుంటున్నారు ఇప్పుడు? తల్లిదండ్రులను చూడలేని కోటీశ్వర్లు, తల్లిదండ్రులను పట్టించుకోని కోటీశ్వర్లు. ఆ కోట్లు ఉంటే అంత, లేకపోతే అంత. ఏ మొహం పెట్టుకొని బయటకు వచ్చి ఇక పెత్తనాలు చేస్తారు? ఏ మొహం పెట్టుకొని బయట తిరుగుతారు? కన్న తల్లిదండ్రులకే ప్రేమ చూపని వారు ఎక్కడ సార్? ఆలోచన చేద్దాం. ఈ రోజున మన కుటుంబం ఎలా ఉంది? మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? వినటమేనా? విన్న దాంట్లో ఏమన్నా నేర్చుకునేది ఉందా? దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధిలో బయట వాళ్ళు అలా ఉన్నారంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. పట్టించుకుంటారా? కానీ క్రైస్తవులమైన మన కుటుంబాలు కూడా అలానే ఉంటే మన గురించి అందరూ మాట్లాడుకుంటారు. దేవుడు మనలందరినీ కూడా ఆయన కోరుకునేది ఒక్కటే, మన కుటుంబాల ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. మన కుటుంబాన్ని చూసి అనేకులు మన కుటుంబంలాగా ఉండాలనుకోవాలి. మన వారికి మాదిరిగా ఉండాలి అంటే దేవుని వాక్యానుసారంగా మన కుటుంబాలు ఉండాలి. 127వ కీర్తనలోకి రండి, ముగించేస్తాను నేను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండిన వ్యర్థమే. కాపాడాల్సింది ఆయనే, కట్టాల్సింది కూడా ఆయనే. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈ రోజు నుండైనా మనమందరం ఆయన పాదాల మీద పడదాం. ఎక్కడ? దేవుని పాదాల మీద పడదాం. ఎప్పుడు? పొద్దున్నే లేచి రాత్రి పడుకునేటప్పుడు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. కట్టబడని కుటుంబాలు, కాపాడబడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కట్టేవాడు దేవుడు,
కాపాడేవాడు దేవుడు. యెహోషువ అంటాడు, మీరెవరినైనా సేవించండి, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాం. నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. అవును కదా, మన కుటుంబం అంతా దేవుణ్ణి సేవిస్తే ఎంత బాగుంటుంది, మన కుటుంబం అంతా దేవునికి లోబడితే ఎంత బాగుంటుంది. మన కుటుంబంలో దేవుడు ఉండాలి. ఎవరుండాలి? ఉన్నాడా దేవుడు? చెప్పగలరా? మా కుటుంబంలో దేవుడు ఉన్నాడని చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. దేవుడున్న కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళ ఆశీర్వదింపబడటం కాదు, వీళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దావీదు ఒక్క ప్రార్థన చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం అనుకుంటా, చూడండి. 2వ సమూయేలు గ్రంథం. ఈరోజు మనం అందరం అదే ప్రార్థన చేయాలి. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అందరూ చదవండి ఆ మాట మరలా. దయచేసి, అందరూ చదవాలి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏం ప్రార్థన అండి! అయ్యా, నేనేం కోరుకోవట్లేదు, నా కుటుంబము నిత్యము, అప్పుడప్పుడు కాదు, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నా కుటుంబం అంతా ఎల్లప్పుడూ నీ సన్నిధిలోనే ఉండేటట్లు ఆశీర్వదించు ప్రభువా. మనం చనిపోబోయే లోపు ఈ ప్రార్థనకి సమాధానం పొందుకొని చనిపోవాలి. ఈ ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థనకి సమాధానాన్ని పొందుకొని చనిపోవాలి. ఎప్పుడైనా చేశారా? ప్రభువా, నా కుటుంబం బయట ఉండొద్దయ్యా, నా కుటుంబం నీకు వేరుగా ఉండొద్దయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలి. నా భార్య ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నేను ఉండాలి, మా తల్లిదండ్రులు ఉండాలి, మా అత్తమామలు ఉండాలి, మా అన్నదమ్ములు ఉండాలి, మా అక్క చెల్లెలు ఉండాలి, మా బంధువులందరూ, మా కుటుంబం అంతా నిత్యం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రార్థన! దావీదు చేసిన ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కీర్తనలు మరలా ధ్యానం చేస్తున్నాను. ఎంత తెలివిగా ప్రార్థన చేస్తాడో దావీదు, ఎంత జ్ఞానంగా ప్రార్థన చేస్తాడో దావీదు. ఆయన ప్రార్థనలు మనకు చాలా అవసరం. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఏం ప్రార్థన అండి అది! ఎవరైనా చేస్తారా అట్లా? ఓ అది ఇది, అది దీవించు, ఇది దీవించు తప్ప ఎంత జ్ఞానంతో కూడిన ప్రార్థన! నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారములగునుగాక. ఏం ప్రార్థన అండి! ఇక్కడ ఇంకో ప్రార్థన సమూయేలు గ్రంథంలో, ప్రభువా, నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము ఉండేటట్లుగా ఆశీర్వదించు. ఇంకో మాట చూస్తారా? మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. వాట్ ఈస్ దేర్? 26:20.
మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను. ఎస్, దావీదు ప్రార్థన, ఇది రెండో ప్రార్థన. ఏమంటున్నాడు ఆయన? నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవునుగాక. నా చావు కూడా ఎలా ఉండాలి ప్రభువా? నా కుటుంబమే నీ సన్నిధిలో ఉంటాం కాదు, నేను చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోవాలి? నీ సన్నిధిలోనే చనిపోవాలి. నీ సన్నిధిలోనే చనిపోవాలి. నీ సన్నిధికి ఎడముగా నేను చనిపోవద్దు. ఎంత అద్భుతమైన ప్రార్థన. నేను మొన్న మచిలీపట్నం దగ్గర పామర్రు దగ్గర ఇంకేదో ఊరు, గుడివాడకి దగ్గర, అక్కడికి వెళ్ళినప్పుడు జ్ఞాపకార్థ కుడికిలో ఈ మాట చెప్పాను నేను. ప్రతి క్రైస్తవుడు చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన. ఎందుకంటే ఎప్పుడు మనం చచ్చిపోతాం మనకి తెలియదు. ప్రభువా, నీకు ఎడముగా నేను చనిపోవద్దు, నీ సన్నిధికి దూరంగా నేను చనిపోవద్దు ప్రభువా, నీ సన్నిధిలో నేను చనిపోవాలని రోజు ప్రార్థన చేసుకోమని చెప్పాను. ఆ వాక్యం విని 90 సంవత్సరాలు 80 సంవత్సరాల ఒక పాస్టర్ గారు వచ్చి నాతో అన్నాడయ్యా, ఈరోజు విన్న వాక్యం నేను ఎప్పుడు నా జీవితంలో వినలేదయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాను నేను. ఎస్, మన చావు గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన చావు ఎలా ఉండాలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ సన్నిధికి ఎడముగా నేను చనిపోవద్దు ప్రభువా, నీ సన్నిధికి దూరంగా నేను చనిపోవద్దు, నీ సన్నిధిలో నేను చనిపోవాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు ధన్యులని చెప్తుంది? ప్రభువు నందు మృతులు ధన్యులని చెప్తుంది. అందరూ ధన్యులు కాదు, చనిపోయిన వారందరూ ధన్యులు కాదు. ప్రభువు నందు ఎవరైతే చనిపోతారో వారు ధన్యులు. ఆయన సన్నిధిలో ఉండి మనం చనిపోవాలి. మన కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో నుండి చనిపోవాలి. కోరాహు, అబీరాము, దాతానులు విన్నారా మీరు? అహరోను మోషేలకు ఎదురుగా లేచినప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎలా చనిపోయాయి? మీరందరూ ఎడముగా దూరంగా జరగండి అంటే అందరూ దూరంగా జరిగారు. ఎవరైతే ఈ కోరాహు, దాతాను, అబీరాములు ఉన్నారో వారందరూ ఒక స్థలములో నిలబడ్డప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు. అందరికి వచ్చే సాధారణమైన మరణం వీరికి రాకూడదు, ఒక విచిత్రమైన మరణం రావాలి అన్నప్పుడు భూమి నెర్ర విడిచింది. మన భాషలో చెప్పాలంటే భూమి నోరు తెరిచిందంట. భూమికి ఏముంది? భూమికి నోరుంది. అందుకే భూమి ఏం చేసింది? నోరు తెరిచింది. అప్పుడు ఆ సమూహం అంతా ఏమయ్యారు? చిత్రం ఏంటి తెలుసా? కోరాహు, అబీరాము, దాతానులు వీళ్ళు వ్యతిరేకంగా లేస్తే దేవుడి శిక్ష వాళ్ళ కుటుంబాలకు కూడా వేశాడు కదా. ఆకాను తప్పు చేస్తే ఆకాను కుటుంబం అంతటికి దేవుడు శిక్ష వేసినట్లుగా వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ అక్కడ నిలబడితే కుటుంబాలు ఒకేసారి భూమి నెర్ర విడిస్తే దిగిపోయారు కిందికి. అది ఎంత భయంకరమైన మరణం! అది ఎంత భయంకరమైన మరణం! కానీ మన కుటుంబాలు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలోనే నిత్యము ఉండాలి. మనము మన కుటుంబాలు చనిపోయినా ఎక్కడ చనిపోవాలి? దేవుని సన్నిధిలోనే చనిపోవాలి. ఓకేనా? అలా ప్రార్థన చేద్దామా? ఎలా ప్రార్థన చేద్దాం? దయచేసి నీ సేవకుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.